సునాద స్వరము ఆగస్టు 15. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10వ వచనం. మరి ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా దేవుడు వాగ్దాన దేశం గురించి బయలుపరిచాడు. నేను మీకు మంచి దేశమునిస్తానని చెప్పాడు. మరి దేవుడిచ్చే మంచి దేశంలో ఎటువంటి లోపము లేకుండా అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అందులో నీటి వాగులు, లోయలు, కొండలు అన్నీ కూడా ఉంటాయని ప్రభు బయలుపరిచాడు. అక్కడ గోధుమలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, ఒలీవ నూనె అన్నీ సమృద్ధిగా ఉంటాయని ప్రభు చెప్పాడు. మరి కరువు రాకుండా నీవు ఆహారం తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదని ప్రభు బయలుపరిచాడు. మరి దేవుడిచ్చే దేశంలో ఎటువంటి లోపం ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలకు మంచి దేశం ఇస్తాడు. అందుకే చెప్తున్నాడు, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలనని ప్రభు బయలుపరిచాడు. మరి మనము ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రదేశమైనా అది మనకు దేవుడిచ్చింది. అందుకే మనం ఆ దేశంలో సంతోషించి ఆనందించి మనకిచ్చిన దాని సమస్తాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లించాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే భూమి సమస్తం ఆయన చేతిలో ఉంది. ఎవరిని ఏ ప్రదేశంలో ఉంచినా అది దేవుడు అనుగ్రహించింది గనక దేవుడిచ్చిన మంచి దేశము కొరకు దేవుని స్తుతి చెల్లించాలి. మరి మన దేశం కొరకు, ప్రజల కొరకు, ఇక్కడున్న రాజులు, అధికారులు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలని ప్రభు కోరుతున్నాడు. మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 2 వచనం రాయబడింది. మరి నీవు నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రార్థించాలి, కృతజ్ఞతలు చెల్లించాలని రాయబడింది. అందుకే మనం ఏ దేశంలో ఉన్నా అది దేవుడు మనకు అనుగ్రహించిన మంచి దేశం గనక దాన్ని బట్టి స్తుతి చెల్లిస్తూ అక్కడున్న ప్రజలందరి కొరకు నెమ్మదిగా సుఖముగా మనం బ్రతుకులాగున, శాంతి సమాధానంతో జీవించులాగున, అధికారుల కొరకు, రాజులు అందరి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. అప్పుడు మన దేవుడు మన దేశమును దీవించి శాంతితో, సమాధానంతో, సమృద్ధితో ఉంచుతాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఏ దేశమైనా అది దేవునికి చెందిందే. కాబట్టి మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఇంకా దీవించలాగున దేశమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన చేతికి అప్పగించుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు ప్రభువా. ప్రత్యేకంగా ఈ రోజున మా దేశంను దీవించండి. ప్రతి ఒక్కరు కూడా శాంతితో, సమాధానంతో జీవించులాగున తండ్రి, ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.